బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఇటీవల ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో గోల్డ్ రేట్స్ గణనీయంగా పడిపోయి మార్చి 30 నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు 810 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర 750 రూపాయలకు క్షీణించింది. డాలర్ల బలపట్టం, ఇన్వెస్టర్లు ఇతర మార్గాల వైపు మళ్లడం వంటి డిమాండ్లు తగ్గింది. ఇక పెళ్లిళ్ల సీజన్ వస్తున్న తరుణంలో ఈ తగ్గుదల బంగారం కొనుగోలుదారులకు మంచి అవకాశంగా మారింది. బంగారం కొనుగోలు చేయాలనుకునే పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాల ప్రభావంతో గోల్డ్ రేట్లు క్రమంగా దిగొస్తున్నాయి. దీంతో సామాన్యులకు కొంత ఊరట లభిస్తోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతున్న తరుణంలో ఈ ధరల తగ్గుదల మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గడం కొనుగోలుదారులకు ఆనందాన్ని కలిగిస్తోంది. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరగడం, పెట్టుబడిదారులు ఇతర లాభదాయక మార్గాల వైపు మొగ్గు చూపడం వల్ల బంగారం డిమాండ్ తగ్గింది. ఈ పరిణామాల కారణంగా గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర పడిపోయింది. మార్చి 30 నాటికి హైదరాబాద్ లో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర సుమారు 810 రూపాయలు తగ్గి 1,47,280కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ బంగారం తులానికి 750 రూపాయలు తగ్గి 1,35,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్స్ బంగారం ధర సుమారు 1,10,460 రూపాయల వద్ద కొనసాగుతోంది. గత వారం గరిష్ట స్థాయికి చేరిన ధరలు ఇలా ఒక్కసారిగా పడిపోవడం విశేషం. గత ఏడాది పెట్టుబడిదారులకు మంచి లాభాలు అందించిన బంగారం ఇప్పుడు మాత్రం తగ్గుదల చూపిస్తోంది. ఈ ధరల తగ్గుదల మధ్యతరగతి ప్రజలకు మంచి అవకాశంగా మారింది. బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారు ఈ సమయాన్ని వినియోగించుకోవచ్చని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి పసిడి ధరల ఈ తగ్గుదల బంగారం ప్రేమికులకు, ముఖ్యంగా పెళ్లిళ్ల కోసం కొనుగోలు చేసేవారికి పెద్ద ఊరటగా మారింది.